ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి జరుగుతోందన్నారు మాజీ మంత్రి కాకాణి. ఇరిగేషన్ మేనేజర్ గంగాధర్ రెడ్డి ఫోన్ పే ద్వారా లంచాల వసూలు చేస్తారని ఆరోపించారు. గంగాధర్ రెడ్డిని ఎమ్మెల్యే సోమిరెడ్డి మేనేజ్ చేస్తున్నాడని, ఇరిగేషన్ శాఖలో అక్రమాలపై అధికారులు దృష్టి పెట్టాలి అన్నారు కాకాణి. అధికారులకి అధికార బలం అంటే అధికారంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అండదండలు ఉంటే ఎంతకైనా బరి తెగిస్తారని చెప్పడానికి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఏ స్థాయికి చేరిపోయారు నెల్లూరులో ఇరిగేషన్ శాఖ అధికారులంటే, ఉన్నతాధికారులంటే లెక్కలేదు. కనీసం కోర్టులైనా లెక్క చేస్తారంటే కోర్టులను కూడా లెక్క చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. ఈరోజు దానికి సంబంధించి మీకు చూపిస్తా, కళ్ళు బైర్లు గమ్మేటువంటిది ఒక అధికారి నేరుగా ఆయన ఫోన్ నెంబర్కే ఫోన్పేలు కొట్టినటువంటిది. మీరు చూస్తే గంగాధర్ రెడ్డి 70,000 రూపాయలు నేరుగా ఫోన్ నెంబర్ చూడండి, 9440552045 నేరుగా ఇది ఆ మేనేజర్కి సంబంధించినటువంటి నేరుగా. అంటే ఎంత బరి తెగించారంటే చేతికి డబ్బులు తీసుకునేది మానేసి నేరుగా అకౌంట్లోకే ఫోన్పేలే. నెక్స్ట్ చూపించిన ఆయన అట్లాంటి ఎన్ని ఫోన్పేలు ఉండే, లక్షల రూపాయలకు సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇది ఒక్క నిమిషం, ఇది చినగంగాధర్ రెడ్డి ఈగ ఆయనకు వచ్చినటువంటి డబ్బు పైన నెంబర్ ఉంది చూడండి, 944055 నేరుగా. అంటే డైరెక్ట్ పేమెంట్స్, మామూలుగా తీసుకునేటువంటి ముడుపులు కాకుండా బరి తెగించి ఫోన్పేలకు సంబంధించి. ఇంకా దీని మేనేజర్ సన్ అంటే మేనేజర్తో కాకుండా మేనేజర్ కొడుకు అకౌంట్. ఈ అకౌంట్ ఎంత, అక్కడ నెంబర్ ఉంది చూడండి, 8106141434. డబ్బులు ఇవ్వడము ఇబ్బందులు ఎందుకులే, ఎక్కడికక్కడ ఫోన్పేలు కొడితే నేరుగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఏంటంటే అవినీతి కూడా పాపం వాళ్ళు వెళ్ళడం, కారు పెట్రోల్ లోపలికి పోవడం, మళ్ళీ ఏసీ పోవడం చూడడం, మళ్ళీ ఇంకొకటి తెలియడం, ఇవన్నీ ఏమి లేకుండా నేరుగా అట్ట కొట్టేస్తే ఫోన్పేలో వెళ్ళిపోయేటట్టుగా